అల్లుడు, అర్జెంటుగా నీతో మాట్లాడాలి. చెప్పతయ్యా. ఇక్కడ కాదు. మరేం పర్లేదు, ఇక్కడ ఎవరూ లేరు. ఏంటో చెప్పు. అదే అల్లుడు, నీ పెళ్లి గురించి మాట్లాడదామని. నాకు పుట్టింటి వాళ్ళు స్త్రీధనంగా ఇచ్చిన 25 ఎకరాల పొలం ఉంది. అలాగే ఇల్లు, ఎంతో కొంత డబ్బు బంగారం కూడా ఉన్నాయి. ఉంటే అవన్నీ నీకే ఇచ్చేస్తాను. ఇక్కడ ఈ వీణ ఆస్తి అంటూ తలనొప్పులన్నీ నీకెందుకు చెప్పు. హాయిగా నా కూతురు మీనాక్షిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోవాలడు. అత్త ఎంత సెల్ఫిష్గా మాట్లాడుతుందో చూడు వేద. వీళ్ళందరి గురించి వదిలే. నా కూతుర్ని పెళ్లి చేసుకునే హక్కు అధికారం నీకున్నారా అల్లుడు? కాబట్టి పెళ్లి చేసుకో. పెళ్ళయ్యాక వీళ్ళేం చేస్తారో నేను చూస్తాను. అత్తయ్య, బుద్ధుందా నీకు? లోపల డాడీ అంత సీరియస్ కండిషన్లో ఉంటే మీరొచ్చి నా పెళ్లి టాపిక్ మాట్లాడతారా? నా మొహం మండ. అల్లుడు ఇలా ఎగురుతున్నాడేంటి? ఇది నిజమా కలా? కొంచెం ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయండి. డాడీ అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను ఊరుకోను. డాడీ 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 డాడీ. ఆ డాడీ వల్లే కదరా నీకు ఈ గతి పట్టింది. ఆయన ఇప్పుడప్పుడే కోలుకునేలా లేడు. అసలు కోలుకుంటాడో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఊళ్ళో హాయిగా సెటిల్ అయిపో. నీ జీవితం బాగుపడుతుంది. అత్తయ్య, నువ్వు అసలు మనిషివేనా? అల్లుడు, నా మీదకి చెయ్యెత్తుతావా? కొట్టలేదు, సంతోషించు. అల్లుడు, మేనత్ అంటే అమ్మ తర్వాత అమ్మని ఎవరు అంటుంటే విన్నాను. కాబట్టే ఎత్తిన చెయ్యి దించాను. లేదంటేనా? అంటే ఏంట్రా, నన్ను కూడా కొడతావా? నీకా డౌటే అక్కర్లేదు. మా డాడ్ మాకంటే ఎక్కువ నిన్నే బాగా చూసుకున్నాడు. అలాంటి మనిషి ఆరోగ్యం బాగలేక బెడ్ మీద ఉంటే ఇలా నీ స్వార్థం కోసం నీ నోటికొచ్చింది మాట్లాడతావా? ఇదేనా మీ అన్నయ్యకి ఇచ్చే నీ రెస్పెక్ట్? ఎంత మాట అన్నావు అల్లుడు. మా అన్నయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? వాడి గుండెపోటు వస్తే నాకు వచ్చినట్టు బాధపడ్డాను. మా అన్నయ్య అంటే ప్రాణం అల్లుడు. ఏదో నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను. తప్పు చెప్పాను అల్లుడు. మా డాడ్కి అలా ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావు? నేనెంత వెధవ పనులు చేసినా సరే ఆయన నా తండ్రి, నేను అతని కొడుకుని. నేను నా స్వార్థం కోసం ఆలోచించానేమో గాని డాడ్ తన కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. తన పిల్లలు బాగుండాలని అనుక్షణం కోరుకున్నారు. మా బాగు కోసమే డాడ్ ఆలోచించారు. అసలు నీ చెప్పుడు మాటలు వినడం వల్లే నేనెంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డాడీ హెల్త్ పాడవడానికి నాతో పాటు నువ్వు కూడా ఒక రీజన్. ఆ సంగతి మర్చిపోకత్తయ్య. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా డాడ్ కంప్లీట్గా రికవర్ అయ్యాక ఆయన ఎవరి మెడలో తాళి కట్టమంటే వాళ్ళ మెడలో తాళి కడతాను. ఒకవేళ వీణని పెళ్లి చేసుకోవడమే మా డాడ్ కోరిక అయితే నేను వీణనే పెళ్లి చేసుకుంటాను. రిషిలో మార్పు చూసి ఆనందించాలో, ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలియక బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు రిషిలో ఈ మార్పు వస్తుందని అస్సలు ఊహించలేదు వేద. రిషి అనడం కంటే అపరిచితుడు అనడం కరెక్టే మా అత్తయ్య. ఎందుకంటే ఇప్పుడు రిషిని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. అలా అంటావేంటి వేద? మన కళ్ళ ముందే కదా డాడీ గురించి బాధపడ్డాడు. నాకు వాడి పెయిన్
వాడి మాటల్లో వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. డాడీకి వాడి వల్లే అలా జరిగిందని చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నాడు. ఇదివరకు కూడా రిషి విషయంలో ఇలాగే అనుకుని బోల్తా పడ్డాం. నాకు మాత్రం రిషిని నమ్మాలని అస్సలు అనిపించట్లేదు శ్రీ. మేడం, సార్కి స్పృహొస్తే ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా మాట్లాడండి. ఒకప్పుడు తప్పుడు ఆలోచనలతో అందరి మనసును నొప్పించేలా ఎన్నో చేశాను. కానీ ఇప్పుడు మారాను కదా పార్వతి. వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాలనుకున్నాను. ఆ విషయం మీ అక్కకి ఎందుకు అర్థం కావట్లేదు? పార్వతి, మీరు కోలుకున్నారండి, మీకేం కాలేదు. రిషి ఎక్కడా? అందరూ ఎక్కడున్నారు? లాయర్ వెళ్ళిపోయారా? రిషి మళ్ళీ గొడవ ఏం చేయలేదు కదా పార్వతి? మీరేం టెన్షన్ పడొద్దు. రిషి సైలెంట్గా ఉన్నాడు. దయచేసి మీరు శాంతంగా ఉండండి. శ్రీ, రిషి, వేద అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళందరినీ చూడాలనుంది. అందరూ మీరు ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తారా అని ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడే వెళ్ళి అందరినీ పిలుచుకొస్తానుండండి. పార్వతి, సరస్వతి నన్ను చూడడానికి వచ్చిందా? రాలేదు కదా? వచ్చిందండి, కానీ ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయింది. నమ్మకం లేని చోట తాను ఉండలేనని వెళ్ళిపోయింది కదా పార్వతి? తన దృష్టిలో నేనొక కసాయివాణ్ణి, కరుడుగట్టిన మోసగాణ్ణి. వీణకి న్యాయం చేయాలని చూడడం కూడా తనకి తప్పులా కనిపిస్తుంది. మీరు ఆవేశపడకండి, అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. రెస్ట్? పర్మనెంట్ రెస్ట్ తీసుకున్న తర్వాతైనా నేను మారానని, వీణకి ఇంట్లో భద్రత ఉండేలా నేను ప్రయత్నం చేశానని సరస్వతి నమ్ముతుందా?